నా పేరు శ్వేత. నేను 711 ర్యాంక్ సాధించాను ఈ సంవత్సరం సివిల్స్ ఎగ్జామ్లో. అండ్ ఇది నా 4th అటెంప్ట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారండి. మీ గోల్ ఏంటి? ఫైనలీ నాకు ఇచ్చిన రోల్ని నేను 100% ఎఫర్ట్తో ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ఇట్ అండి. అది ఏ రోల్ అయినా కానివ్వండి. అండ్ ఎవరి పని వాళ్ళు చేస్తే ఐ థింక్ ద హోల్ సొసైటీ మీద మంచి ఇంపాక్ట్ పడుతుందని నేను నమ్ముతాను. సో నేను అదే చేయాలని. మీ టీచర్స్ సపోర్ట్ ఎలా ఉంది? మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా? పేరెంట్స్ సపోర్ట్, టీచర్ సపోర్ట్ అవి లేకపోతే ఎవరి సక్సెస్కు పాసిబుల్ అవ్వదండి. పేరెంట్స్ సపోర్ట్ చేస్తూనే ఉంచారు. అండ్ ఇక్కడ లా ఎక్సలెన్స్లో మెంటర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మోటివేషన్ వైజ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే, కంటెంట్ వైజ్ అండ్ ఎగ్జామ్ సైడ్ నుంచి ఇన్స్టిట్యూట్ వాళ్ళ సపోర్ట్ ఉంది. సో అన్నీ కలిపితేనే ఈరోజు ఈ సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.